నేను నీకు శక్తి ఇవ్వాలనుకున్నా నువ్వు నాగ మహర్షి దగ్గర పొందిన శాపం నీకు అడ్డుపడుతుంది. ఆడతనాన్ని అడ్డు పెట్టుకుని నేను ధర్మాన్ని తప్పేలా చేశాను. ధర్మాన్ని తప్పిన వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు. నేనిప్పుడే ప్రాణత్యాగం చేస్తాను. ఈ పాపానికి కారణం నువ్వే. బ్రహ్మ ముహూర్తంలో నాగ మహర్షి దగ్గర మానసికంగా క్షమాపణ కోరి శాంతి ప్రక్షాళన యాగం చేసిరా. నాగ మహర్షి ఆత్మ ఎప్పుడు నిన్ను క్షమిస్తుందో ఆ రోజు నువ్వు కోరుకున్న శక్తి లభిస్తుంది. నందిని నువ్వు బయటికి రప్పించాలంటే పలకలూరు సరిహద్దుల్లో ఉన్న నాగేంద్రమ్మ దగ్గర సిద్ధఫలం పొంది చంద్రహోర సమయంలో మాంది నిర్మాల యాగం చేయి. ఈ యాగం చేసేటప్పుడు ఉపయోగించే పుష్పాలలో ఏదైనా పూరేక వృధా అయితే నీ ప్రయత్నం ఫలించదు. శ్రద్ధగా యాగాన్ని చేసి కార్యసిద్ధి పొందు. నీ దర్శనం కలగడంతో నాకు కొత్త ఉత్సాహం వచ్చింది. నాగమహర్షి శాపం పోవడానికి నువ్వు చెప్పిన విధంగానే శాంతి ప్రక్షాళన యాగం చేసొస్తాను. మాధవి వేసిన మంత్రబంధాన్ని తొలగించడానికి మాంది నిర్మాల్య యాగం చేసి నందినిని బయటికి తీసుకొస్తాను. నందినికి ఏమైందో తెలియట్లేదే. గాయత్రి కూడా బంగ్లాకు వెళ్ళాక ఫోన్ చేయలేదు. ఒకవేళ వాళ్ళిద్దరికీ ఏమైనా ఇబ్బందులు ఎదురై ఉంటాయా? ఏమైందో నేనే వెళ్ళి తెలుసుకుంటాను. గాయత్రి మాత్రమే వస్తుంది, నందిని రావట్లేదు. గాయత్రి, అమ్మా గాయత్రి, ఏంటి గాయత్రి నువ్వు మాత్రమే వచ్చావు? నందినికి ఏమైంది చెప్పమ్మా. ఏంటమ్మా నువ్వు మాత్రమే వచ్చావు? నందినికి ఏమైంది చెప్పమ్మా. నందిని గంగకి ప్రమాదమని ఆ బంగ్లాకి వెళ్ళింది. అలా వెళ్ళడం వల్ల నందిని ప్రమాదంలో పడింది నాన్న. ఏమంటున్నావమ్మా? అవును నాన్న, ఆ మాధవి రాజశేఖరులు నందిని కుట్ర పని బంధించారు. ఆ గంగ వాళ్ళకి తొత్తుగా మారి నందిని పుట్టలో ఇరుక్కునేలా చేసింది. అయ్యో, గంగ వాళ్లతో చేతులు కలిపి పెద్ద ద్రోహం చేసింది. నందిని ఇప్పుడు పుట్టలో మంత్రబంధంలో ఉంది. అయ్యో, నందినిని ఆ మంత్రబంధం నుండి ఎలా కాపాడాలో తెలియడం లేదు నాన్న. నేను ఆ పుట్టని ముట్టుకున్నాను, అది నన్ను దూరానికి విసిరి పారేసింది. అంత బలంగా ఆ మాధవి మంత్రబంధం వేసి చచ్చింది.